కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. మండుతున్న ఇసుక, కనుచూపు మేరలో ఎటూ చూసిన దారి ఎటో తెలియని ఒక అయోమయం. హ్మ్. అవును. చాలా భయంకరమైన పరిస్థితి అది. ఖచ్చితంగా. ఎటూ కదలలేక జీవితాలిక ఇంతే, దారి కనిపించడం లేదు అని దాదాపు 38 సంవత్సరాల పాటు ఒకే చోట గుండ్రంగా తిరుగుతున్న ఒక పెద్ద గుంపు. ఆ గుంపులో ఉన్న లక్షలాది మంది మనసులో ఒకటే మాట ఉండి ఉంటుంది. రైట్. మేము దురదృష్టవంతులం, మా బతుకులు ఈ ఎడారి ఇసుకలోనే కలిసిపోతాయి అని. కానీ అంటే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, పరిస్థితులు పూర్తిగా విరిగిపోయినప్పుడు దేవుడు ఆ విరిగిన పరిస్థితుల్లోనే తన ప్రేమను, తన రక్షణను ఎలా అద్భుతంగా చూపిస్తాడో తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది కదా. అవును. అయితే ఈరోజు మనం ఒక వింతైన సత్యాన్ని చూడబోతున్నాం. మరణాన్ని, భయంకరమైన విషాన్ని చిమ్మే ఒక పామునే దేవుడు జీవాన్నిచ్చే అత్యున్నత సాధనంగా ఎలా మార్చాడనేది చాలా ఆసక్తికరం. చాలా డీప్ పాయింట్ ఇది. అర్థమయ్యేలా చేసే ఈ డీప్ డైవ్లో ఇది 5వ భాగం. అవును. గతంలో సినాయి పర్వతం దగ్గర దేవుని నిబంధనను స్వీకరించిన ఇజ్రాయేలీలు ఇప్పుడు వాగ్దాన దేశం వైపు పయనిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రయాణంలో భాగంగానే ఈరోజు మనం సంఖ్యాకాండములోకి అడుగుపెడుతున్నాం. అరణ్య రోదన నుండి అద్భుతమైన నిరీక్షణ వైపు సాగే ఈ ఆత్మీయ ప్రయాణంలో అసలు ఆ విషసర్పం వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఆ విషసర్పం వెనుక ఉన్న మర్మం అర్థం కావాలంటే ముందుగా ఈ ఎడారి లేదా అరణ్యము అనే నేపథ్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ వాతావరణం ఎలా ఉండేది అంటారా? చూడండి, హీబ్రూ భాషలో ఈ పుస్తకానికి బెమిద్బార్ అని పేరు. ఓహో, బెమిద్బార్. అవును, అంటే అరణ్యంలో అని అర్థం. అలాగే గ్రీకు భాషలో దీనిని ఎరెమోస్ అంటారు. దానికర్థం ఒంటరి ప్రదేశం లేదా ఎడారి అని. సాధారణంగా ఎడారి అనగానే అది దేవుడు మనుషులను శిక్షించే ప్రదేశమని. అవును, లేదా దేవుడు కోపంతో వదిలేసిన ప్రదేశం అని అనుకుంటారు చాలామంది. కాని ఆత్మీయ కోణంలో చూస్తే ఎడారి అనేది అసలు శిక్షాస్థలం కాదు. వావ్! మరి ఏంటది? అది ప్రపంచపు గోల నుండి, దైనందిన జీవితపు కోలాహలం నుండి మనుషులను పూర్తిగా వేరుచేసి దేవుడు తన స్వరాన్ని స్పష్టంగా వినిపించే ఒక పవిత్రమైన ఏకాంత స్థలం. అంటే ఒక ఆత్మీయ పాఠశాల లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఎవరిని వారు నిజాయితీగా తెలుసుకోవడానికి, లోక సంబంధమైన విషయాలను తీసివేయడానికి దేవుడు ఉపయోగించే గొప్ప బడి అది. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే దేవుని మంచితనం ఇక్కడే తెలుస్తుంది. ఆయన ఎవ్వరినీ ఎడారిలోకి తీసుకెళ్లి వదిలేయడు. ఆయన కూడా వారితో పాటే నడుస్తాడు కదా? ఎగ్జాక్ట్లీ. ఆయన కూడా వారితో పాటే ఆ ఎడారిలో నడుస్తాడు. అబ్బా! ఇది వింటుంటేనే ఎంతో నెమ్మదిగా అనిపిస్తుంది. అంటే అరణ్యమనేది దేవుని గైర్హాజరీని కాదు, ఆయన ప్రత్యేకమైన సన్నిధిని చూపిస్తుందన్నమాట. ఇది నిజంగా మనసులో పెట్టుకోవాల్సిన విషయం. అవును, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఇక ఈ పుస్తకం పేరు సంఖ్యాకాండము విషయానికి వస్తే గ్రీకులో అరిత్మోయ అంటారు కదా, అనగా సంఖ్యలు లేదా లెక్కలు అని. ఇక్కడొక సహజమైన సందేహం వస్తుంది. ఆత్మీయ గ్రంథంలో ఇన్ని సంఖ్యలు, పద్దులు, వంశవృక్షాల లెక్కలు ఎందుకున్నాయి? చాలామందికొచ్చే పాయింట్ ఇది. అవును కదా, చదవడానికి కాస్త విసుగుగా, కేవలం పేర్ల జాబితాలా అనిపిస్తుంది. ఇంత వివరంగా ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టాల్సిన అవసరం దేవునికేముంది? పైకి చూడ్డానికి అవి కేవలం అంకెలలాగా పేర్లలాగా కనిపిస్తాయి కాని ఆ లెక్కల వెనుక దేవుని గొప్ప ప్రేమ దాగి ఉంది. ప్రేమనా? లెక్కల్లో ప్రేమేముంటుంది? చూడండి, దేవుడు దేనికైతే అత్యంత విలువ ఇస్తాడో దానినే లెక్క పెడతాడు. లక్షలాది మంది ప్రజలలో ఏ ఒక్కరూ ఆయన దృష్టిలో అనామకులు కాదు. ఐగుప్తులో వారు కేవలం బానిసలు మాత్రమే. అవును, వారికక్కడొక గుర్తింపు లేదు, విలువ లేదు కదా. ఖచ్చితంగా. ఉదయం లేస్తే మట్టి పీసికి ఇటుకలు చేయడం తప్ప వారి జీవితాలకు ఒక అర్థం లేదు. అలాంటి అస్తవ్యస్తమైన, ఏ క్రమం లేని ఒక బానిసల గుంపును దేవుడొక క్రమబద్ధమైన, శక్తివంతమైన సైన్యంగా మార్చడమే ఈ లెక్కల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. వావ్! అంటే వారిని ఒక సైన్యంగా చూస్తున్నాడు దేవుడు. అవును. గ్రీకు పదం పారెంబోలే అంటే పాలెము లేదా క్యాంప్ అని అర్థం. ఈ పదాన్ని మనం గమనిస్తే లక్షలాది మంది ప్రజలు అడ్డదిడ్డంగా కాకుండా ఒక నిర్దిష్టమైన అమరికలో గుడారాలు వేసుకున్నారు. ఓహో, ఒక ఆర్డర్లో అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పాలెము ఖచ్చితంగా మధ్యలో స్కినే అనగా
దేవుని గుడారము ఉంటుంది. దీని అర్థమేంటంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో దూరన కూర్చోలేదు. ఆయన తన ప్రజల మధ్యలోనే నివసిస్తున్నాడు. అబ్బా! ఆ అమరికను ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది. జీవితం ఎంత అస్తవ్యస్తంగా, గందరగోళంగా అనిపించినా దేవుని సన్నిధి కేంద్రంగా ఉంటే అంతా క్రమబద్ధీకరించబడుతుందన్నమాట. ఖచ్చితంగా దేవుని గుడారం చుట్టూ లేవీయులు ఒక సజీవ కవచంలా ఉండటం ఆయన క్రమాన్ని తెలియజేస్తుంది. ఒక సైన్యంగా మార్చి తన గుడారాన్ని వారి మధ్యలో పెట్టుకుని వారిని అంతగా ప్రేమిస్తే ఆ ప్రజలు ఎందుకు అంత ఘోరంగా విఫలమయ్యారు? ఇది చాలా బాధాకరమైన విషయం. అవును, వారు దేవుడు ప్రతిరోజూ ఇస్తున్న పరలోకపు ఆహారమైన మన్నాను తృణీకరించి ఐగుప్తులో తాము తిన్న ఉల్లిపాయలు, దోసకాయల కోసం ఏడ్చారు. ఇది వింటుంటే నాకొక ఆధునిక ఉదాహరణ గుర్తొస్తోంది. ఏంటది? ఒక టాక్సిక్ రిలేషన్షిప్, అంటే ఒక విషపూరితమైన సంబంధం నుండి బయటపడి కూడా కేవలం ఆ వ్యక్తి అప్పుడప్పుడేదైనా బహుమతి ఇచ్చాడనో లేక పాత జ్ఞాపకాల వల్లనో మళ్ళీ ఆ హింసించే బంధంలోకి వెళ్లాలనుకోవడం లాంటిది కాదా? అక్షరాల అదే పరిస్థితి. ఒక బానిసత్వం నుండి స్వేచ్ఛ పొంది కూడా తిరిగి ఆ కొరడా దెబ్బలనే ఇష్టపడటం అనేది ఎంత భయంకరమైన మానసిక స్థితి. అవును, ఆ టాక్సిక్ రిలేషన్షిప్ పోలిక ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఆ ప్రజల మానసిక స్థితిని ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. వారి శరీరాలు ఐగుప్తు నుండి బయటకు వచ్చాయి, కానీ వారి మనసులు ఇంకా అక్కడే ఉండిపోయాయి. ఎగ్జాక్ట్లీ, వారి ఆలోచనలు ఇంకా ఐగుప్తులోనే ఉండిపోయాయి. దేవుని గొప్పతనాన్ని, ఆయన ప్రతిరోజూ ఇస్తున్న అద్భుతమైన ఆహారాన్ని వారు గుర్తించలేకపోయారు. బానిసత్వంలో ఉన్నప్పుడు మనిషికి స్వేచ్ఛ మీద కంటే ఉచితంగా దొరికే ఆహారం మీదే ధ్యాస ఉంటుంది. నిజమే, ఆ బానిసత్వపు ఆలోచనా విధానమే వారి పతనానికి దారితీసింది కదా. అవును, వాగ్దాన దేశాన్ని చూసి రావడానికి పంపిన 12 మంది వేగులవారి సంఘటనలో ఈ వైఫల్యం తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ దేశం అద్భుతమైన ఫలాలతో నిండి ఉంది అని చూశారు. కాని 10 మంది వేగులవారు ఆ ఫలాలను చూడకుండా అక్కడున్న రాక్షసుల లాంటి మనుషులను చూసి భయపడ్డారు. వారేమన్నారంటే, మేము మిడతల్లాగా ఉన్నాము అని. మేము మిడతల్లాగా ఉన్నాము అనేది ఎంత విషాదకరమైన మాట. దేవుడు వారిని రాజులుగా, ఒక శక్తివంతమైన సైన్యంగా చూస్తుంటే వారు మాత్రం తమను తాము కాలితే నలిగిపోయే మిడతలుగా చూసుకున్నారు. ఖచ్చితంగా ఇదొక తీవ్రమైన ఐడెంటిటీ క్రైసిస్, అంటే గుర్తింపులేమి. తమ పక్కన సృష్టికర్త ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోయి కేవలం శత్రువుల బలాన్ని మాత్రమే చూశారు. అవును, కానీ ఇద్దరు మాత్రం అలా చేయలేదు. కాలేబు, యెహోషువాలు దేవుని వాగ్దానంపై నమ్మకముంచారు. వారు ఆ పరిస్థితులను దేవుని కళ్ల ద్వారా చూశారు కదా. రైట్. అయితే ఆ 10 మంది సృష్టించిన భయం వల్ల ఇజ్రాయేలీలంతా ఏడ్చి తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదామన్నారు. ఆ తర్వాత దేవుడు వారిని 38 సంవత్సరాలు ఎడారిలో ఉండిపోయేలా చేశాడు. ఇక్కడే నాకు ఇంకో సందేహం వస్తోంది. ఆ 38 ఏళ్ల ఎడారి శిక్ష వినడానికి చాలా క్రూరంగా అనిపించడం లేదా? చాలా మందికి అలానే అనిపిస్తుంది. దేవుడు అంత ప్రేమగలవాడైతే వారి భయాన్ని అర్థం చేసుకుని వారిని క్షమించి వెంటనే వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లొచ్చు కదా. పైకి చూడటానికి అది కఠినమైన శిక్షలా, క్రూరంగా అనిపించడం సహజమే. కాని దేవుని కోణం నుండి ఆ పరిస్థితిని విశ్లేషిస్తే ఆ 38 ఏళ్ల అరణ్యవాసం అనేది దేవుని అనంతమైన దీర్ఘశాంతానికి, ఆయన కృపకు నిదర్శనం అని అర్థమవుతుంది. కృప అంటారా దీన్ని? ఎలా? ఎందుకంటే దేవుని లక్ష్యం కేవలం వారిని ఒక భౌగోళిక ప్రాంతంలోకి చేర్చడం కాదు, వారిని ఆత్మీయంగా స్వేచ్ఛాజీవులుగా మార్చడం. ఆ పాత బానిసత్వపు మనస్తత్వమున్న తరాన్ని గనక దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లి ఉంటే ఏం జరిగేదో తెలుసా? మళ్ళీ అదే పాత భయాలు బయటకొచ్చేవేమో. ఖచ్చితంగా. వారు తమ భయాలతో, అపనమ్మకంతో ఆ పవిత్ర దేశాన్ని కూడా మరో ఐగుప్తుగా మార్చేసేవారు. ఎప్పుడన్నా శత్రువులు దాడి చేస్తే దేవునిపై ఆధారపడకుండా వెంటనే లొంగిపోయి మళ్లీ బానిసలుగా మారిపోయేవారు. ఓ, అంటే ఆ బానిసత్వపు మూలాలను పూర్తిగా పెకలించివేయాలన్నమాట దేవుని ఉద్దేశం. అవును, ఆ ఆలోచనలు పోవాలంటే ఐగుప్తు అంటే ఏంటో తెలియని, కేవలం దేవుని మన్నాను మాత్రమే తిని పెరిగిన, దేవుని అద్భుతాలను చూస్తూ ఎదిగిన ఒక కొత్త తరం రావడం అత్యవసరం. రైట్. ఆ పాతతరం ఎడారిలో రాలిపోయే వరకు ఎదురుచూడటం అనేది దేవుని సార్వభౌమాధికారం. అది కఠినమైన కృప. వారు పదే పదే సణిగినా దేవుడు వారిని వదిలిపెట్టలేదు. ప్రతిరోజూ ఆహారం ఇచ్చాడు, మేఘస్తంభంగా నడిపించాడు. ఇది ఆయన నిబంధనా నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. వావ్! ఆ కఠినమైన కృప వెనుక ఎంతటి లోతైన అర్థముందో ఇప్పుడు స్పష్టమవుతోంది.
కాని ఈ అరణ్య ప్రయాణంలో కేవలం ప్రజలు మాత్రమే కాదు, వారిని నడిపించిన ఆ గొప్ప నాయకుడు మోషే కూడా విఫలమవడం మనం చూస్తాం. అవును. అది చాలా కీలకమైన ఘట్టం. ప్రజలు దాహంతో సణుగుతున్నప్పుడు దేవుడు బండతో కేవలం మాట్లాడమంటే మోషే కోపంతో ఆ బండను తన చేతికున్న కర్రతో 2 సార్లు కొడతాడు. దేవుని పరిశుద్ధతను ఘనపరచనందుకు అంత గొప్ప నాయకుడైన మోషే కూడా వాగ్దానదేశంలో అడుగుపెట్టలేకపోయాడు. అవును. పాపం! ఇన్నేళ్లు వారికోసం తన ప్రాణాలు దారపోసి వారి ప్రతి సణుగును భరించిన మోషేను కేవలం ఒక చిన్న కోపం వల్ల దేశంలోకి వెళ్లనివ్వకపోవడం కొంచెం అన్యాయమనిపించట్లేదా? దేవుడు మోషే విషయంలో మరింత కఠినంగా ఎందుకు వ్యవహరించాడు? చూడండి, ఇది చాలా మందిని ఆలోచింపజేసే ప్రశ్న. మోషే చేసిన ఆ చిన్న పని అంత తీవ్రమైన శిక్షకు ఎందుకు దారితీసిందంటే, ఇక్కడ మనం దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకోవాలి. మోషే దేవుని ప్రతినిధి. ప్రజల ముందు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. దేవుడు ఆ ప్రజల పట్ల కోపంగా లేడు, వారికి దయతో నీళ్లు ఇవ్వాలనుకున్నాడు. కాని మోషే ఏం చేశాడు? తన సొంత కోపాన్ని దేవుని కోపంగా ప్రజలకు చూపించాడు. ఎగ్జాక్ట్లీ. మేము మీకు నీళ్లు తేవలనా అని తనను తాను దేవుని స్థానంలో పెట్టుకున్నాడు. ఎవరైనా సరే, ఎంతటి గొప్ప నాయకులైనా సరే, దేవుని మహిమను తమ స్వంతానికి వాడుకోకూడదు అన్నది ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న పాఠం. రైట్. ఇది ఆత్మీయంగా చాలా ముఖ్యమైన పాఠం. అంతేకాదు, ఆత్మీయంగా చూస్తే ఆ బండ క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తు అనే బండ మానవాళి పాపాల కోసం ఒక్కసారే కొట్టబడాలి, అంటే సిలువ వేయబడాలి. ఆ తర్వాత ఆయనతో కేవలం మాట్లాడితే, ప్రార్థిస్తే చాలు, జీవజలం పొంగిపొర్లుతుంది. వావ్! ఆ బండని 2 సార్లు కొట్టడమంటే ఆత్మీయ అర్థాన్ని మార్చేయడమే అన్నమాట. అవును. దేవుని ఈ అద్భుతమైన ప్రణాళికను మోషే బండను 2 సార్లు కొట్టడం ద్వారా చెడగొట్టాడు. ఈ పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది మానవులు తమ సొంత బలంతో దేవుని ప్రమాణాలను చేరుకోలేరు అని నిరూపించడానికి ఒక ఉదాహరణ. ఖచ్చితంగా. ధర్మశాస్త్రం మానవ ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మోషేలాంటి అద్భుతమైన వ్యక్తి కూడా దాని ద్వారా వాగ్దానదేశంలోకి వెళ్లలేకపోయాడు. అక్కడే దేవుని కృప యొక్క పూర్తి అవసరం తెలుస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. దేవుని కృపకు అత్యున్నతమైన ఉదాహరణ మనకు ఇప్పుడే కనిపిస్తుంది. మనం ఈ ఎపిసోడ్ క్షమించాలి, ఈ డీప్ డైవ్ మొదట్లో వేసుకున్న ప్రశ్న ఇక్కడే వస్తుంది. అవును, ఆ రాగి సర్పం గురించి. ప్రజలు మళ్లీ సణగడం, దేవుడు అగ్నిసర్పాలను పంపడం జరుగుతుంది కదా. ఆ పాముల కాటుకు చాలామంది చనిపోతున్నారు. మరణం అంచున ఉన్న ఆ ప్రజల కోసం దేవుడు మోషేతో ఒక రాగి సర్పం చేయించి ఎత్తైన కర్రపై పెట్టమన్నాడు. దాన్ని చూసిన వారంతా బ్రతికారు. అవును, చూసి బ్రతికారు. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక మనం చూడొచ్చు. ఏమిటది? రాగి సర్పం ఆకారం పాములానే ఉంటుంది, కాని అందులో ప్రాణం తీసే విషం లేదు. అది కేవలం ప్రతిరూపం. అలాగే పాపపు శరీర ఆకారంలో వచ్చిన క్రీస్తులో ఎలాంటి పాపం లేదు. వావ్, అద్భుతమైన పోలిక ఇది. విషంలేని పాము ఆకారం ఎలాగైతే జీవాన్నిచ్చిందో, పాపంలేని మానవ ఆకారంలో వచ్చిన క్రీస్తు రక్షణనిచ్చాడో. ఈ పోలిక నిజంగా దేవుని గొప్పతనానికి అద్భుతమైన నిదర్శనం కదా. ఖచ్చితంగా. ఈ పోలికలోని ఆత్మీయ లోతును అద్భుతంగా పట్టుకున్నారు. శిక్షకు కారణమైన పాము ఆకారమే రక్షణకు సాధనంగా మారడం దేవుని కృపకు పరాకాష్ట. అవును. శిలువపై క్రీస్తుని చూడడం ద్వారానే రక్షణ దొరుకుతుంది. క్రీస్తు కేంద్రీకృతమైన దైవశాస్త్రం నేల్పేది కూడా ఇదే. ఆ ప్రజలు తమను కాటేసిన పాములను చూసి ఏడుస్తూ కూర్చోలేదు. తమ గాయాలను తామే స్వయంగా నయం చేసుకోవడానికి మందులు తయారు చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. వారు చేయవలసిందల్లా కేవలం తలెత్తి ఆ కర్రపై ఉన్న రాగి సర్పాన్ని విశ్వాసంతో చూడటమే. పాపాలకు ప్రాయశ్చిత్తం పనుల వల్ల, సొంత ప్రయత్నాల వల్ల రాదు. శిలువపై ఆయన చేసిన పూర్తి కార్యాన్ని విశ్వాసంతో చూడ్డం ద్వారానే వస్తుంది. అవును, దేవుని కృప ఎప్పుడూ మానవ ప్రయత్నాలకు అతీతంగా పనిచేస్తుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ స్పష్టమవుతుంది. నిజమే. ఆ విశ్వాసపు చూపు అనేది జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇక ఈ ప్రయాణంలో ముందుకు వెళితే ఒక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన అదృశ్య రక్షణ మనకు కనిపిస్తుంది. బిలాము వృత్తాంతం కదా. అవును. ఇశ్రాయేలీలు లోయలో ప్రశాంతంగా లేదా ఎప్పట్లాగే తమలో తాము సణుగుకుంటూ గుడారాలు వేసుకునున్నారు. వాళ్లకు తెలియకుండానే
పర్వతంపైన మోయాబు రాజైన బాలాకు వారిని శపించడానికి బిలాము అనే ప్రవక్తను తీసుకువచ్చాడు. బలిపీఠాలు కట్టి బలులు అర్పించి ఎలాగైనా సరే ఆ ప్రజలపైన శాపాన్ని తీసుకురావాలని రాజు ప్రయత్నిస్తున్నాడు. కాని దేవుడు ఆ శాపాన్ని గాలిలోనే అడ్డుకొని ఆశీర్వాదంగా మార్చాడు. బిలాము నోటి నుండి శాపానికి బదులు ఆశీర్వాదం వచ్చింది. పైగా యాకోబులో నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుందని, రాబోయే రక్షకుడి గురించి ప్రవచించాడు. చాలా గొప్ప విషయం ఇది. ఆ లోయలో ఉన్న ప్రజలకు పైన పర్వతం మీద తమ కోసం ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో కనీసం తెలియదు కదా. అవును, ఈ సంఘటన దేవుని సార్వభౌమాధికారాన్ని, ఆయన నిబంధన నమ్మకత్వాన్ని కళ్ళక్కడుతుంది. ఇది వింటుంటే ఎంతో ధైర్యమొస్తుంది. ఇశ్రాయేలీలు లోయలో దేవుని మీద సొనుగుతూ విశ్వాసం లేకుండా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం వారి తరపున పర్వతంపైన పోరాడుతున్నాడు. ఖచ్చితంగా శత్రువుల కుట్రలను వాళ్లకే తిప్పికొడుతున్నాడు. ఇక్కడ దాగి ఉన్న గొప్ప ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఎన్నోసార్లు నిరాశలో ఉన్నప్పుడు, దేవుడు వదిలేశాడేమో అని బాధపడుతున్నప్పుడు తెలియకుండానే దేవుడు ఎన్నో అదృశ్య యుద్ధాలు చేస్తున్నాడు. వావ్, అన్సీన్ బ్యాటిల్స్ అనొచ్చు దీన్ని. ఆయన నమ్మదగిన దేవుడు. మానవులు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆయన తన ప్రేమను ఏమాత్రం తగ్గించకుండా రక్షించడానికి అహర్నిశలు పనిచేస్తూనే ఉంటాడు. అబ్బా, తెలియకుండానే దేవుడు మన పక్షాన పోరాడుతున్నాడు అన్న సత్యం ఎంత నెమ్మదినిస్తుందో కదా. ఇక చివరిగా ఈ పుస్తకపు ముగింపు భాగం ఒక సరికొత్త ఆశనిస్తోంది. ఆ కొత్త తరం రావడం. అవును, ఎడారిలో పుట్టిన ఆ కొత్త తరం వాగ్దాన దేశంలోకి వెళ్లడానికి సిద్ధమవ్వడం మనమిక్కడ చూస్తాం. అందులో విశేషంగా చెప్పుకోవాల్సింది సొలోపెహాదు కుమార్తెల గురించి. రైట్, వారి విశ్వాసం చాలా గొప్పది. వారికి సహోదరులు లేకపోవడం వల్ల దేవుడిస్తున్న దేశంలో తమ తండ్రి స్వాస్థ్యమును వారు ఎంతో ధైర్యంగా అడిగారు. పాతతరం వారు దేవుడు ఇస్తానన్న దేశాన్ని భయంతో వద్దనుకుని వెనక్కి తిరిగి పోవాలనుకుంటే, ఈ కొత్త తరపు స్త్రీలు మాత్రం దేవుని వాగ్దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి అంతులేని విశ్వాసంతో తమకు రావలసిన స్వాస్థ్యాన్ని హక్కుగా అడిగి పొందారు. ఆ ఆత్మీయ వారసత్వాన్ని వారు ఎంతగా ప్రేమించారో, దేవుని మాటపై వారు ఎంతగా ఆధారపడ్డారో ఇది చూపిస్తోంది కదా. ఖచ్చితంగా వారు దేవుని వాగ్దానాలను సంపూర్ణంగా విశ్వసించారు. అయితే ఇదంతా ఎందుకు తెలుసుకోవాలనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. అవును, ఈరోజు దైనందిన జీవితంలో దీని ఉపయోగమేంటి? దేవుని వాక్యాన్ని ఇలా అధ్యాయాల వారీగా లోతుగా అధ్యయనం చేయడం వల్ల వచ్చే ప్రయోజనమేమిటంటే, ఇది కేవలం బైబుల్ పరిజ్ఞానాన్ని, చారిత్రక అంశాలను తెలుసుకోవడానికి మాత్రమే కాదు. ఈ గ్రంథం ద్వారా దేవుని మారని గుణగణాలను, ఆయన మంచితనాన్ని, సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకోవడం వల్ల మన దైనందిన జీవితం మారాలి. బైబుల్ స్టడీ అనేది కేవలం మెదడుకు సంబంధించిన వ్యాయామం కాదు, అది హృదయాన్ని మార్చే ఆత్మీయ ప్రయాణం. చాలా చక్కగా చెప్పారు. రోజంతా దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఆలోచన విధానంలో గొప్ప మార్పొస్తుంది. ఒక పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా, అలాంటి మార్పు. దేవునితో సంబంధం మరింత బలపడుతుంది. ఆయనతో ఒక సజీవమైన బంధం ఏర్పడుతుంది. దేవుని స్వభావాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ప్రార్థనా జీవితం అంతగా శక్తివంతమవుతోంది. అడిగే తీరు మారుతుంది, చూసే దృష్టికోణం మారుతుంది. ఎగ్జాక్ట్లీ. జీవితంలో వచ్చే ప్రతి సవాళ్లను భయంతో కాదు, దేవుని వాగ్దానాల కోణంలోనే చూడటం మొదలవుతుంది. ఇది ఆత్మీయ, భౌతిక జీవితాలకు అపారమైన ఎదుగుదలనిస్తుంది. నిజంగా ఈ ప్రయాణమంతా చూస్తుంటే ఒక స్పష్టమైన భావం కలుగుతోంది. ఎడారి ప్రయాణం అనేది నాశనం చేయడానికి దేవుడు విధించిన శిక్ష కాదు. అస్సలు కాదు. అది ఆయన అనంతమైన కృపను స్వీకరించడానికి సిద్ధం చేసే ఒక పవిత్రమైన బడి. వైఫల్యాల మధ్య, గందరగోళాల మధ్య కూడా దేవుడు తన గుడారాన్ని మన మధ్య వేసుకున్నాడు. దేవుని దృష్టిలో ఆ 10 మంది వేగులవారనుకున్నట్లుగా మనం పనికిరాని మిడతలం కాదు. దేవుని అద్భుతమైన స్వాస్థ్యాన్ని పొందుకునే ఆయన సొంత వారసులం. చాలా గొప్ప సత్యమిది. దేవుని ప్రేమ, ఆయన మంచితనం, అదృశ్యంగా ఆయన చేసే యుద్ధాలు మరియు ఆయన నిబంధన నమ్మకత్వం, ఇవే నిత్యం అంధకారం నుండి వెలుగులోనికి నడిపిస్తాయి. దైనందిన జీవితంలో ఎదుట ఉన్న పరిస్థితులను ఎలా చూస్తున్నామన్నదే ముఖ్యం కదా. దృష్టి కేవలం సమస్యల మీదే ఉందా, లేక దేవుని వాగ్దానాల మీద ఉందా అన్నది పరిశీలించుకోవాలి. అవును, ఆ విశ్వాసమే నిజమైన ఆధారం. ఆయన కృపపై ఆధారపడినప్పుడు ఎడారి కూడా ఒక ఆశీర్వాదపు ఓయాసిస్లా మారుతుంది.
వైఫల్యాలను ఆయన తన కృపతో కప్పి ముందుకు నడిపిస్తాడు. ఈ లోతైన ఆత్మీయ విశ్లేషణను ముగించే ముందు మనసుల్లో రోజంతా ధ్యానించుకోవాల్సిన ఒక బలమైన ఆలోచనను వదిలివెళ్తున్నాం. మన జీవితాల్లో భయపెడుతున్నా, విషంలా బాధిస్తున్న ఆ అగ్ని సర్పాలేమిటి? అదే ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా ఏళ్లుగా పీడిస్తున్న మానసిక వేదన కావచ్చు. అవును, ఆ సమస్యలతో ఒంటరిగా స్వంత బలంతో పోరాడుతున్నామా, లేక జీవాన్నివ్వడానికి సిలువపై ఎత్తబడిన ఆ రక్షకుని వైపు విశ్వాసంతో చూస్తున్నామా? పాపపు, బానిసత్వపు ఆలోచనల నుండి బయటపడి సిలువవైపు చూసినప్పుడే నిజమైన జీవం కలుగుతుంది. ఖచ్చితంగా. మరి ఈ అధ్యాయం ద్వారా ఈరోజు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం నేర్పిస్తున్నాడు? ఇది విన్న తరువాత తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగేమిటి? ఎక్కడినుండి చూస్తున్నారో, అలాగే ఎలాంటి సందేహాలున్నాయో కామెంట్స్లో పంచుకోండి. ఈ అద్భుతమైన సందేశంతోటి విశ్వాసులను కూడా బలపరిచేలా వారితో ఖచ్చితంగా పంచుకోండి. రాబోయే వాక్య విశ్లేషణ కోసం ఎదురుచూడండి. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.